నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ప్రధాని నరేంద్ర మోదీ తన తెలంగాణ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సుమారు 15,400 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రైల్వే, పెట్రోలియం, ఇతర మౌలిక సదుపాయాలకు గాను సంబంధించినటువంటి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడం ఈ పనుల ముఖ్య ఉద్దేశం. రైల్వే రంగానికి సంబంధించి సుమారు 1,535 కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులతో పాటు పలు రైల్వే లైన్ల విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు ఉన్నాయి. ఇవి పూర్తయితే ప్రయాణికులకు మరింత వేగవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్ లోని చౌటుప్పల్ నుండి మల్కాపూర్ వరకు ఉన్న జాతీయ రహదారి విస్తరణ పనులకు కూడా ఈ పర్యటనలో ప్రాధాన్యత లభించింది. సుమారు 9,400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో చేపట్టే ప్రాజెక్టులలో రోడ్డు మార్గాల అభివృద్ధి కీలకమైనవి. ఈ రహదారుల విస్తరణ వల్ల ట్రాఫిక్ కష్టాలు తగ్గటమే కాకుండా తెలంగాణలోని వివిధ జిల్లాల మధ్య అనుసంధానం మరింత బలపడుతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించే పనులు ఈ పర్యటనలో హైలైట్ గా నిలవనున్నాయి. ఈ స్టేషన్ ను పునరాభివృద్ధి వల్ల అత్యాధునిక సౌకర్యాలు, విశాలమైన వెయిటింగ్ హాల్స్, మెరుగైన ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ అందుబాటులోకి వస్తాయి. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అతిపెద్ద రవాణా కేంద్రంగా మరింత అభివృద్ధి చెందనుంది. వీటితో పాటు ఇంధన భద్రతను పటిష్టం చేసే దిశగా పెట్రోలియం, సహజ వాయువు రంగానికి చెందిన ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. పైప్ లైన్ నెట్వర్క్ల విస్తరణ, కొత్త డిపోల ఏర్పాటు ద్వారా ఇంధన సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. మొత్తంగా ప్రధాని మోదీ పర్యటన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోగతికి, మౌలిక సదుపాయాల కల్పనకు గొప్ప ఊతమివ్వనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పర్యటనపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ.